ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. కీర్తనల గ్రంథం 82వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశం. ఆసాపు రచించినటువంటి ఈ కీర్తన కేవలం 8 వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయంలో ఓ సామాజిక స్పృహ కలిగి ఉండాలన్న పురిగొల్పు మనకు కనబడుతుంది. 3-4 ప్రాముఖ్యమైన వచనాలు. పేదలకును తల్లిదండ్రులు లేని వారికి న్యాయం తీర్చుడి, శ్రమగల వారికి దీనులకును న్యాయం తీర్చుడి, దరిద్రులను నిరుపేదలను విడిపించుడి, భక్తిహీనుల చేతుల నుండి వారిని తప్పించుడి. కేవలం ఆధ్యాత్మికత, పరిశుద్ధత, దేవుని యందు భయభక్తుల గురించి మాత్రమే కాదు, బైబిల్ అన్ని విషయాల్లో ఓ మంచి మేనర్ ఆఫ్ లైఫ్, ఓ మనిషి కలిగి ఉండవలసినటువంటి ఉత్తమమైనటువంటి గుణగణాలన్నింటినీ బోధిస్తోంది. ద్వితీయోపదేశకాండంలో దేవుడిని యెహోవా మోషే ద్వారా తన ప్రజలకు విధి విధానాలను, జీవిత విధానాన్ని నేర్పిస్తున్నప్పుడు అనేక అంశాలు ఆజ్ఞాపించాడు. అందులో ఒకటి, పరదేశికే కానీ తల్లిదండ్రులు లేని వానికే కానీ న్యాయం తప్పి తీర్చకూడదు, విధవరాలి వస్త్రము తాకట్టుగా తీసుకొనకూడదు. నీవు ఐగుప్తులో దాసుడువై ఉండగా నీ దేవుడిని యెహోవా నిన్ను అక్కడి నుండి విమోచించినని జ్ఞాపకం చేసుకునవలెను. అందుచేత ఈ కార్యము చేయవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏదో వీలైతే సరిచూసుకొని చెప్పట్లేదు. కమాండ్మెంట్ ఆఫ్ గాడ్, ఇది దేవుని యొక్క ఆజ్ఞ. కొందరు దేవుని యందు మిక్కిలి భయభక్తులు కలిగి ఉంటే సరిపోతుంది, యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా బ్రతికితే సరిపోతుంది అని తమ చేతి నుండి కానీ తమ ఇంటి నుండి కానీ బయటికి ఏ కొంచెం కూడా వెళ్ళడానికి ఇష్టపడరు. మరికొందరు ఎలా బ్రతికినా ఎలా జీవించినా దాన ధర్మాల్లో చాలా బిజీగా ఉంటారు. అలా చేసి పుణ్యం సంపాదించుకుంటామన్న వారి ఆలోచన. ఎందుకు ఈ రెండింటిని మిళితం చేయకూడదు? యథార్థంగా పరిశుద్ధంగా బ్రతుకుతూనే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటూనే ఎందుకని అవసరమును బట్టి నీడీ పీపుల్, అక్కర్లో ఉన్న వారిని ఆదుకోకూడదు? ఓ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇర్మియా గ్రంథంలో మనం చూడాలి. 22వ అధ్యాయం 16వ వచనంలో దేవుడు అంటున్నాడు, అతడు దీనులకును దరిద్రులకును న్యాయము తీర్చుచు సుఖముగా బ్రతికెను. అలాగూ చేయుటే నన్ను తెలుసుకొనుట కాదా? ఇదే యెహోవా వాక్కు. నోయింగ్ మీ అంటున్నాడు. కేవలం ప్రార్థన, వాక్య ధ్యానం కాదు దేవుని తెలుసుకోవటం. ఇలాగున చేయటం కూడా దేవుణ్ణి ఎరుగుటయే. పొరుగువాని పట్ల ప్రేమ లేనివాడు దేవునిలో ఎలా నిలిచి ఉండగలుగుతాడు? యోహాను భక్తుడు తన మొదటి పత్రిక 4వ అధ్యాయం అంటున్నాడు కదా, దేవుని పట్ల ప్రేమ కలిగి తన సహోదరుని మాత్రం ద్వేషిస్తున్నాడని ఒకడు అంటే వాడు అబద్ధికుడు అవుతాడు. తాను చూస్తున్నటువంటి తోటి సహోదరుని ప్రేమించలేని వాడు కంటి కనబడిన దేవుని ఎలాగో ప్రేమించగలుగుతాడు అన్నది ప్రశ్న. నువ్వు దేవునిలో సంపూర్ణంగా ఉన్నావంటే పరిశుద్ధతతో పాటు కాస్త దాతృత్వం కూడా కనపడాలి. పేదల పట్ల అంతకు మించి పదే దేవుడు చేసే హెచ్చరిక ఏంటంటే విధవరాళ్ళ పట్ల, అలాగే తల్లిదండ్రులు లేనటువంటి అనాథల పట్ల. యెషయా 1:17లో కూడా అటు వారికి న్యాయం తీర్చుడి, వారి పక్షాన వాదించుడి అంటున్నాడు. కొందరు తరచు చేస్తున్నటువంటి ఉపవాస ప్రార్థనల్లో ఉపవాసం అంటేనే దేవునికి దగ్గరగా ఉండటమని, దేవుణ్ణి వెతకటమని. అయితే క్రియలు లేకుండా చేస్తున్నటువంటి ఈ ఉపవాస ప్రార్థనలు లేదా దేవుణ్ణి వెతుకటం గురించి యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 6-8 వచనాల్లో అనేక విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. మనుషుడు తన ప్రాణాన్ని బాధపరుచుకునే వలన, లేదా ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోడపట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట, ఇదేనా మీరు ఎరిగిన ఉపవాసం? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కాదా? నీ ఆహారమును ఆకలిగొన్న వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకునుటయు, దిక్కుమాలిన బీదల్ని ఇంట చేర్చుకునుటయు, వస్త్రహీనుడిని కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసం. దేవుణ్ణి వెతకడం, దేవుణ్ణి ప్రేమించడంలో ఓ వైపున భక్తి సాధించడం అయితే, మరోవైపున ఈ అంశాలన్నీ కొనసాగుతుండాలి. అలాగా జాగ్రత్త పడాలి మనం. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా అంటున్నాడు, అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయను. అప్పుడు నువ్వు పిలవగా యెహోవా నీకు ఉత్తరమిస్తాడు, నువ్వు మొరపెట్టగా ఆయన నేనున్నాను అంటాడు. యేసుక్రీస్తు ప్రభు మంచి సమరయుని స్టోరీ అంతా, ఉపమానం అంతా వారికి చెప్పిన తర్వాత ముగింపులో ప్రభు చెప్పిన మాట ఏంటి? మీరు వెళ్ళి అలాగున చేయుడి.
మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 35వ వచనం చూడండి. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశిన యుంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరిని యుంటిని, నాకు బట్టలిచ్చితిరి, రోగిన యుంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాల్లో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగా ఉండట చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు దప్పికొని ఉండట చూచి ఎప్పుడు దాహం ఇచ్చావు, ఎప్పుడు నువ్వు పరదేశిగా మాకు కనబడ్డావు, ఎప్పుడు చేర్చుకున్నావు, ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉంటే మేము మీకు వస్త్రాలు ఇచ్చాం. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకరికి మీరు అలాగా చేసినట్లా అది నిశ్చయంగా నాకు చేసినట్లే అంటున్నాడు. అయితే దీనికి భిన్నంగా ప్రవర్తిస్తే కాస్త మనకు హెచ్చరికగా ఈ మాట మనం చూడాలి. యాకోబు భక్తుడు అంటున్నాడు తన పత్రికలో 2వ అధ్యాయంలో 14వ వచనం నుండి, నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసం కలదని చెప్పినలా ఏమి ప్రయోజనం? అటు విశ్వాసం అతన్ని రక్షింపగలదా? సహోదరుడైనను సహోదరైనను దిగంబరులై ఆనాటికి భోజనం లేకున్నప్పుడు మీరు ఎవడైనాను శరీరమునకు కావలసిన వాటిని ఇవ్వక సమాధానముగా వెలుడి, చలి కాచుకొనుండి, తృప్తి పొందుడని చెప్పినలా ఏమి ప్రయోజనం? అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. ఒకడు నాకు విశ్వాసం ఉంది అంటున్నాడట, కానీ క్రియల్లో అది కనబడట్లేదు. అయితే మరొకడు ఇదిగో నా క్రియల ద్వారా నా విశ్వాసాన్ని కనపరుస్తాను అంటున్నాడు. కేవలం భయభక్తులు కలిగి ఉండడం ఏంటి? భయపడుట అనే అంశానికి వస్తే దయ్యములు కూడా ప్రభువుని చూసి వణుకుతున్నాయట. అది సరిపోతుందా? క్రియలు లేని భక్తిని బైబిల్ అంటుంది వ్యర్థుడా అని. దరిద్రులను నిరుపేదలను విడిపించండి. భక్తిహీనుల చేతుల నుండి ప్రాముఖ్యంగా వారిని తప్పించే ప్రయత్నం చేయండి. వారి విమోచకుడు బలవంతుడు, వారి విమోచకుడు సజీవుడు. కృప మిమ్మును కాయునుగాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ.